previous class we have learned about medicinal use of microorganisms. Now let me learn about the antibiotic penicillin. Okay. So Dr. Alexander Fleming was an army doctor in First World War. He observed that many injured soldiers died because of bacterial infection of wounds. సో డాక్టర్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనే సైంటిస్ట్ ఏం ఇన్వెంట్ చేశాడు, యాంటీబయాటిక్స్ని ఇన్వెంట్ చేశాడు. సో ఆయన ఎవరు అంటే హీఈస్ ఏ డాక్టర్ ఇన్ ద ఆర్మీ. సో అయితే ఈయన ఏం చేశాడు అంటే ఫస్ట్ వరల్డ్ వార్ జరిగినప్పుడు సోల్జర్స్లో మ్యాక్సిమం పీపుల్ ఏమైంది అంటే వాళ్ళందరికీ వోన్స్ అవ్వడం జరిగింది. సో వార్ అంటేనే మనకేం జరుగుతుంది, సో బాంబ్ బ్లాస్ట్ అవ్వడం వల్ల వోన్స్ అవుతాయి కదా. సో దానిలో మేజర్గా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ని ఆయన చూడడం జరిగింది. హీ వాస్ వర్కింగ్ ఆన్ యాంటీబయాటిక్స్ ఇన్ హిస్ ల్యాబ్. వన్ డే హీ keenly observed that some fungi were preventing the growth of bacteria in the petri dish in which he was growing bacterial colonies. సో ఈయన ఏం చేస్తున్నాడు అంటే ఒక పెట్రీ డిష్ తీసుకొని ఈ యొక్క పెట్రీ డిష్ లో ఏం చేస్తున్నాడంటే బ్యాక్టీరియాని గ్రో చేస్తున్నాడు. సో బ్యాక్టీరియాని గ్రో చేస్తున్నప్పుడు ఈ బ్యాక్టీరియా యొక్క గ్రోత్ అనేది మాక్సిమం గా లేదు, అంటే అది సో బ్యాక్టీరియా గ్రో చేసేటప్పుడు ఏమవ్వాలి, కాలనీస్ గా ఫామ్ అవ్వాలి. కానీ ఇక్కడ ఒక ఫంగస్ ఏం చేస్తుంది అంటే ఈ ఫంగస్ ఈ బ్యాక్టీరియా గ్రో అవ్వకుండా ఆపేయడం ఆయన చూస్తాడు. ఓకే, he separated the substance released by the fungus and tested it on some other disease causing bacteria. సో ఈయన ఏం చేశాడు అంటే సో ఇక్కడ గ్రో అవుతుంది ఏదైతే బ్యాక్టీరియా గ్రో అవ్వకుండా హెల్ప్ చేస్తున్న ఫంగైని, సో ఫంగస్ ని సపరేట్ చేసి ఏం చేశాడు అంటే డిసీజ్ కాజింగ్ బ్యాక్టీరియా మీద టెస్ట్ చేయడం జరిగింది. దిస్ సబ్స్టెన్స్ ఆల్సో కిల్డ్ మెనీ అదర్ డిసీజ్ కాజింగ్ బ్యాక్టీరియా. The mold or fungus separated was identified as Penicillium notatum. So ఆ ఫంగస్ ఏమంట Penicillium notatum అనే ఫంగస్ ఏం చేస్తుంది అంటే ఈ యొక్క బ్యాక్టీరియాని గ్రో అవ్వకుండా ఆపేయడం ఆయన చూస్తాడు. ఓకే, ద సబ్స్టెన్స్ విచ్ వాస్ ప్రొడ్యూస్డ్ బై ద ఫంగస్ ఈస్ Penicillium ఈస్ నేమ్డ్ యాజ్ పెన్సిలిన్. సో దీని నుండి రిలీజ్ అయ్యే సబ్స్టెన్స్ ని ఏమంటాము అంటే పెన్సిలియం అని చెప్పి అంటాము. సో దీని నుంచి ఏ టర్మ్ కాయిన్ చేశారంటే పెన్సిలిన్ అనే టర్మ్ ని కాయిన్ చేయడం జరిగింది. Substances that killed bacteria were generally named as antibiotics by Dr. Fleming. సో ఏదన్నా ఒక సబ్స్టెన్స్ బ్యాక్టీరియాని కిల్ చేస్తే దాన్ని ఏమని టర్మ్ చేశాడు అంటే యాంటీబయాటిక్ గా డాక్టర్ ఫ్లెమింగ్ అనే సైంటిస్ట్ కాయిన్ చేయడం జరిగింది. ద డిస్కవరీ ఆఫ్ ద యాంటీబయాటిక్ పెన్సిలిన్ వాజ్ అనౌన్స్డ్ ఇన్ 1929. ఇన్ 1945 డాక్టర్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ వాజ్ awarded the Nobel Prize along with other scientists Dr. Howard Florey and Dr. Ernest B. Chain. సో డిస్కవరీ ఆఫ్ యాంటీబయాటిక్ పెన్సిలిన్ ఎప్పుడు జరిగింది అంటే 1929లో. సో ఇన్ ద ఇయర్ 1945 ఏం జరిగిందంటే ఈ ఫ్లెమింగ్ అను అండ్ ఆల్సో హిస్ కో సైంటిస్ట్ హ్యాస్ అవార్డెడ్ నోబెల్ ప్రైజ్. The discovery of penicillin paved the way to the discovery of many antibiotics like streptomycin, erythromycin, etc. సో ఈ పెన్సిలిన్ ని ఇన్వెంట్ చేసిన తర్వాతే మళ్ళా ఏమేమి యాంటీబయాటిక్స్ కనుక్కున్నారు అంటే స్ట్రెప్టోమైసిన్, ఎరిథ్రోమైసిన్, సో టెట్రాసైక్లిన్, ఈ యాంటీబయాటిక్స్ అన్ని కనుక్కోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ డూ యూ నో ఇన్వెంటర్ ఆఫ్ అరియోమైసిన్. సో ఇక్కడతో పెన్సిలిన్ గురించి అయిపోయింది. నెక్స్ట్ వన్ అబౌట్ అరియోమైసిన్. So this is a picture of Dr. Allapragada Subbarao. He was born in West Godavari district of Andhra Pradesh state, India.
He discovered aureomycin, that is tetracycline, which cures number of bacterial diseases like typhoid, plague and tuberculosis. ఈ aureomycin అనే యాంటీబయాటిక్ యూజ్డ్ టు కిల్ టైఫాయిడ్, tuberculosis and plague. సో దీన్ని ఇన్వెంట్ చేసిన సైంటిస్ట్ పేరు ఎల్లప్రగడ సుబ్బారావు. హీ బిలాంగ్స్ టు గోదావరి డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఓకే, సో ఆరియోమైసిన్ ని ఏమంటాము అంటే టెట్రాసైక్లిన్ అని చెప్పేసి అంటాం, ఆల్సో కాల్డ్ యాజ్ టెట్రాసైక్లిన్. సో పెన్సిలియం నుంచి పెన్సిలిన్ వస్తుంది, ఆరియోమైసిన్ నుంచి టెట్రాసైక్లిన్ అనే యాంటీబయాటిక్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ అబౌట్ వ్యాక్సిన్. డాక్టర్స్ ప్రిస్క్రైబ్ మెడిసిన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టాబ్లెట్స్, సిరప్స్, ఇంజెక్షన్స్ ఎక్సెట్రా to have a control on diseases. We are often protected against certain other diseases by vaccination. So first suppose మనకి ఏదైనా డిసీజ్ వచ్చింది అంటే we will consult doctor. సో డాక్టర్ ఏమని ప్రిస్క్రైబ్ చేస్తాడు, టాబ్లెట్స్ ఇస్తాడు, సిరప్స్ ఇంకా ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. we are often protected against certain other diseases by vaccination. సో ముందుగానే, సో వింటర్ సీజన్ రాకముందుగానే ఏం చేస్తారు వీళ్ళు, వ్యాక్సినేషన్ ఇస్తా ఉంటారు ఇయర్లీ వన్స్. సో ఆ వ్యాక్సినేషన్ ఎందుకు ఇస్తారు, సో క్లైమేటిక్ వేరియేషన్స్ కి మన యొక్క బాడీ ఎలాంటి డిసీజెస్ కి కాజ్ అవ్వకూడదు అని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారు, ముందుగానే వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, దిస్ ప్రొటెక్ట్స్ us from getting the diseases over a long period of time, often throughout our life. You may have heard that children below 5 years must take polio drops. Why are polio drops given to children? What is the purpose of polio drops? For example, మనం చైల్డ్ గా ఉన్నప్పుడు, సో బిలో 5 years అప్పుడు మనందరికి పోలియో డ్రాప్స్ వ్యాక్సిన్ ఇస్తారు కదా. సో ఎందుకని పోలియో వ్యాక్సిన్ ఇస్తున్నారు, సో త్రూ అవుట్ ద లైఫ్ మన యొక్క బాడీలో ఆ యొక్క పోలియోకి సంబంధించిన డిసీజ్ కాజ్ అవ్వకుండా ఉండడానికి ఆ వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైమ్ మనకి హోమియో పిల్స్ ఇవ్వడం జరుగుతుంది కదా స్కూల్స్ లో. ఏదో ఒక ఫార్మసీ కంపెనీ వాళ్ళు వచ్చేసి పోలియో డ్రాప్స్ ఇస్తారు, ఇంజెక్షన్ చేస్తూ ఉంటారు కదా. సో ఎందుకు చేస్తారు వాళ్ళు, ఇయర్ మొత్తం మీద టైఫాయిడ్, మలేరియా ఈ డిసీజెస్ రాకుండా ఉండడానికి, అట్ ద సేమ్ టైం కోల్డ్ అండ్ కాఫ్ రాకుండా ఉండడానికి కూడా ఇస్తారు కదా. అలాగే మనకి కొన్ని ఇంజెక్షన్స్ ఇస్తారు మంత్స్ బేబీ అప్పుడు. సో అవి ఎందుకు ఇస్తారు, సో ఆ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం వరకు ఎలాంటి డిసీజెస్ రాకుండా ఏం చేస్తారు, ముందుగానే వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుంది కదా. నెక్స్ట్, వర్ యూ గివెన్ పోలియో డ్రాప్స్ వెన్ యూ వర్ ఏ చైల్డ్? డూ యూ నో అబౌట్ పల్స్ పోలియో ప్రోగ్రామ్? సో అందరికీ చిన్నప్పుడు పోలియో డ్రాప్స్ ఇవ్వడం జరుగుతుంది. సో పోలియో డ్రాప్స్ తీసుకోకుండా మనం ఎవరైనా ఉన్నామా అంటే లేదు కదా. అట్ ద సేమ్ టైమ్ ఈ యొక్క పోలియో డ్రాప్స్ ప్రోగ్రామ్ ఎందుకు పెట్టారో మీకు ఎవరికైనా ఐడియా ఉండిందా అంటే, సో నార్మల్ గా ఈ యొక్క ఇండియా మొత్తం ఈ యొక్క పోలియో వైరస్ అనేది ఎవరి మీద అటాక్ చేయకుండా ఉండడానికి ఏం చేశారు వీళ్ళు, పోలియో డ్రాప్స్ ప్రోగ్రామ్ ని ఇన్వెంట్ చేయడం జరిగింది. ఓకే, next, do you know Dr. Jonas Salk discovered vaccine for polio in 1952. He wanted to distribute it freely to everyone, so he never patented his polio vaccine. Dr. Albert Sabin discovered oral polio vaccine in 1957. So first ఈ యొక్క పోలియోకి వ్యాక్సిన్ ని కనిపెట్టిన ఆయన పేరు డాక్టర్ జోనస్ సాక్ in the year 1952. Later, సో ఈయన ఏం చేశాడు, ఈయన దాన్ని ఇన్వెంట్ చేసేటప్పుడే దీన్ని ఫ్రీగా ఇవ్వాలి అని చెప్పేసి ఆయన ఇన్వెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్, డాక్టర్ ఆల్బర్ట్ సాబిన్ అనే సైంటిస్ట్ ఏం చేశాడు అంటే ఓరల్ గా పోలియో వ్యాక్సిన్ తీసుకోవడానికి ఆయన ఎన్నో డిస్కవరీస్ చేయడం జరిగింది. ఫైనల్ గా ఇన్ 1957 ఓరల్ పోలియో వ్యాక్సిన్ ని ఆయన డిస్కవర్ చేశాడు. నెక్స్ట్,
Whenever a disease causing microorganisms enter our body, the body produces some defenders to fight against them. These are called as antibodies. Antibodies fight the disease causing microorganisms. So మన యొక్క బాడీలోకి ఫర్ ఎగ్జాంపుల్ మన డిసైడ్స్ కూర్చున్న మీ ఫ్రెండ్ ఆర్ మీ క్లాస్మేట్ సమ్ అదర్ ఎవరో ఒకళ్ళు స్నీజ్ చేశారు, వెంటనే ఏం జరుగుతుంది, ఆ యొక్క డ్రాప్లెట్స్ అనేవి ఎయిర్ లో ట్రావెల్ అవ్వడం జరుగుతుంది కదా. వెంటనే ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటే మనం కూడా ఏం చేస్తాం, వెంటనే స్నీజ్ చేస్తాం కదా. అట్ ద సేమ్ టైమ్ కాఫ్ చేస్తున్నాడు, కాఫ్ చేసేటప్పుడు డ్రాప్లెట్స్ అనేవి బయటకు వస్తాయి కదా. సో ఆ డ్రాప్లెట్స్ ని మనం ఇన్హేల్ చేయడం వల్ల మనకు కూడా ఏమొస్తుంది, కాఫ్ రావడం జరుగుతుంది. ఒకవేళ మన ఇమ్యూనిటీ పవర్ కనుక బాగా ఎక్కువగా ఉంటే ఏం జరుగుతుంది, మన మీద ఎలాంటి ఎఫెక్ట్ అనేది చూపించదు. సో అలాంటి ఎఫెక్ట్ చూపించకుండా హెల్ప్ చేసేదాన్ని ఏమంటాము, యాంటీబాడీస్ అని చెప్పేసి అంటాము. ఈ యొక్క యాంటీబాడీస్ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే డిసీజ్ కాజింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ తో ఇవి ఫైట్ చేయడం జరుగుతుంది. ఓకే, when a vaccine is given contains weak microorganisms, our body learn to fight them by producing antibodies whenever danger comes. So vaccine ఎందుకు ఇస్తారు అంటే మన యొక్క బాడీలో ఉన్న యాంటీబాడీస్ అన్ని కరెక్ట్ గా వర్క్ చేయడానికి వీళ్ళు వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. సో అవేం చేస్తాయంటే వీక్ గా ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ ని స్ట్రాంగ్ అయ్యేలాగా చేస్తాయి. సో దాట్ ఏదన్నా డిసీజ్ కాజింగ్ ప్యాథోజన్ ఎంటర్ అవ్వగానే ఈ యొక్క మైక్రో ఆర్గానిజమ్స్ ఏం చేస్తాయి, ఫైట్ చేయడం జరుగుతుంది. అండ్ ద డిసీజ్ ఇస్ కంట్రోల్. సో కొన్ని రోజులకి ఏమైంది, డిసీజ్ అనేది కంట్రోల్ అవుతుంది. ఫర్ సపోజ్ మనం కోల్డ్ తోటి ఆర్ కాఫ్ తోటి సఫర్ అవుతున్నాం. సో డాక్టర్ ఏం చేస్తాడు, 1 వీక్ ఆర్ 2 వీక్స్ కి మెడిసిన్ ఇస్తాడు కదా. మెడిసిన్ ఇచ్చిన తర్వాత ఆ యొక్క కోల్డ్ తగ్గిపోతుందా, తగ్గిపోకుండా అలాగే కంటిన్యూ అవుతుందా, తగ్గిపోతుంది కదా. సో ఏం జరుగుతుంది, వాళ్ళు ఇచ్చే యాంటీబయాటిక్స్ ఏం చేస్తున్నాయి, మనలో ఉన్న రెసిస్టెన్స్ పవర్ ని పెంచుతున్నాయి. ఓకే, పెంచడం వల్ల ఏం జరుగుతుంది, నెక్స్ట్ టైం మళ్ళా వెంటనే వస్తుందా కోల్డ్, రాదు కదా. సో కొన్ని మంత్స్ తర్వాత ఆర్ 1 ఇయర్ తర్వాత రావడం చూస్తాం. అలా కాకుండా వెంటనే తగ్గిపోయిన ఒక 5-6 డేస్ కి మళ్ళా వస్తే ఏం చేస్తాం, మళ్ళా డాక్టర్ ని కన్సల్ట్ అవుతాం. డాక్టర్ ఏం చేస్తాడు, దానికి సరిపోయిన యాంటీబయాటిక్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దట్ మనం క్యూర్ అవుతా ఉంటాం. ఓకే, the weakened disease causing microorganisms which are injected into our bodies are called as vaccines. సో ఏం జరుగుతుంది, వీకెండ్ డిసీజ్ కాజింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ మన యొక్క బాడీలోకి వచ్చినప్పుడు ఏం చేస్తారు, వ్యాక్సిన్స్ ని ప్రిఫర్ చేస్తారు. ఆ వ్యాక్సిన్స్ ద్వారా మనం ఏమవుతాము, కంప్లీట్ గా హెల్దీ పర్సన్స్ గా మారిపోతాం. పోలియో వ్యాక్సిన్ ఈస్ గివెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఓరల్ డ్రాప్స్ which prevents polio in children, while many other vaccines are injected to prevent diseases like smallpox, chickenpox, hepatitis, tuberculosis, etc. సో ఈ యొక్క పోలియో వ్యాక్సిన్ ఎలా ఇస్తారు, ఓరల్ డ్రాప్స్ గా ఇవ్వడం జరుగుతుంది. సో త్రూ అవుట్ అవర్ లైఫ్ స్పాన్ లో మళ్ళీ మనకి పోలియో వస్తుందా, రాదు కదా. అదే పోలియో డ్రాప్స్ మనం తీసుకోకపోతే ఏం జరుగుతుంది, పోలియో వైరస్ మన యొక్క బాడీ మీద ఎఫెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ ఎఫెక్ట్ చేసే ఛాన్సెస్ లేకుండా మనం ఏం చేస్తున్నాము, దాన్ని ముందుగానే వ్యాక్సిన్ ని మనం తీసుకోవడం జరుగుతుంది. అలాగే ట్యూబర్క్యులోసిస్, హెపటైటిస్, స్మాల్ పాక్స్, చికెన్ పాక్స్, సో ఇవన్నీ రాకుండా వ్యాక్సిన్ ఇస్తారు. సో మనకి కాకపోయినా సో 5 ఇయర్స్ బిలో చిల్డ్రన్ కి సో స్కూల్స్ కి వచ్చి గవర్నమెంట్ కూడా అప్పుడప్పుడు ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటది కదా, వచ్చి ఫ్రీ వ్యాక్సిన్ ఇస్తారు కదా, టాబ్లెట్స్ కూడా. సో ఎందుకు ఇస్తున్నారు అంటే వైరస్ అనేది మన యొక్క బాడీలోకి ఎంటర్ అవ్వకుండా ఉండడానికి వాళ్ళు ఏం చేస్తారు, ముందుగానే వ్యాక్సిన్ ని ఇవ్వడం జరుగుతుంది. ఓకే, now we know about several vaccines which protect us against several disease causing microorganisms, but vaccines are not known even 300 years ago. It was only after many experiments conducted by several scientists in 18th century helped us to get them. సో ఏం జరుగుతుంది అంటే 300 years ago ఎలాంటి వ్యాక్సిన్ అనేది లేదు వరల్డ్. ఆ తర్వాత ఏం జరిగిందంట, ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేసిన తర్వాత ఈ యొక్క వ్యాక్సిన్స్ ని ఇన్వెంట్ చేసి అప్పుడు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ద మోస్ట్ రిమార్కబుల్ ఆఫ్ సచ్ ఎక్స్పెరిమెంట్స్ వాజ్ దట్ conducted by Dr. Edward Jenner in 1976 that gave us the first vaccine against a disease caused in human. సో ఏం జరిగిందంటే ఎడ్వర్డ్ జెన్నర్ అనే సైంటిస్ట్ 1796 లో
he gave the first vaccine against a disease. So first vaccine ichindemo Edward Jenner. Okay, nowadays vaccines are made on a large scale from microorganisms to protect human and other animals from several diseases. So ఇప్పుడు వ్యాక్సిన్స్ ఎక్కువగా డెవలప్ చేయడం జరిగింది కదా. సో ప్రతి ఒక్క డిసీజ్ కి ఇప్పుడు మెడిసిన్ ఉండేది. సో ఓల్డెన్ డేస్ లో ప్రతి ఒక్క డిసీజ్ కి మెడిసిన్ ఉందా, లేదు కదా. సో ఇయర్స్ పెరుగుతున్న కొద్దీ మైక్రో ఆర్గానిజమ్స్ ని ఇన్వెంట్ చేయడం జరిగింది. ఆ మైక్రో ఆర్గానిజమ్స్ ని నుంచి ఏం చేశారు వీళ్ళు, డిసీజ్ కాజింగ్ ప్యాథోజన్స్ ఏమేంటియో తెలుసుకొని దానికి ఏ మైక్రో ఆర్గానిజం సూటబుల్ గా ఉంటుందో అని చెప్పేసి తెలుసుకొని వాటిని ఇన్వెంట్ చేయడం జరిగింది. ఓకే.